Hello students, welcome to Chutki's Education. In this particular lecture, we will see part 2 of Vedic civilization. Part 1 లో మనం రిగ్వేద బుక్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు కవర్ చేశాను. ఆ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పర్టికులర్ క్లాస్ ని కంటిన్యూ చేయండి. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ చేసుకుంటే మీకు ఆ క్లారిటీ అనేది ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు హిస్టరీ చదివి డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసుంటే మీరు రాసుకున్న రన్నింగ్ నోట్స్ లోనే అడిషనల్ పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోండి. హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఫైనల్ ఎగ్జామ్ ముందు మన సెల్ఫ్ నోట్స్ మనం ఒకసారి క్విక్ గా రివైజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అందరు నన్ను పీడిఎఫ్ అడుగుతున్నారు కాబట్టి ఐ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు మేక్ దేర్ ఓన్ నోట్స్. ఇవే పీపీటీస్ యూజ్ చేస్తూ వీడియో పాజ్ చేసుకొని సెల్ఫ్ గా నోట్స్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం we will begin our class. Now we will see about the second Veda, that is Samaveda. సామవేద బుక్ లో నుంచి అంటే ఈ బుక్ లో నుంచి సోర్స్ తీసుకుని ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అనేది డెవలప్ అయ్యింది. హెన్స్ వి సే దట్ ఇండియన్ మ్యూజిక్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ సామవేద బుక్. ఎంటైర్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్ సామవేదాలో ఉంది అని కాదు. ఈ మ్యూజిక్ లో ఉన్న మెయిన్ రూల్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో, క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటివన్నీ కూడా సామవేద బుక్ లో నుంచి తీసుకోవడం జరిగింది. ప్రీస్ట్ ఇన్ సామవేద ఈజ్ నోన్ యాజ్ ఉద్గటర్. ఇలాంటి పాయింటే మనం పార్ట్ 1 లో కూడా చూసాం. రిగ్వేదిక్ టైం పీరియడ్ లో ప్రీస్ట్ కి యూజ్ చేసిన టర్మినాలజీ ఏంటి అంటే హోత్రి ఆర్ కోత్రి ఆర్ మోత్రి అని. ఇది ఎప్పుడు అంటే రిగ్వేదిక్ టైం పీరియడ్ లో రిగ్వేద బుక్ లో యూజ్ చేసిన టర్మినాలజీ. అట్లా సామవేదాలో ప్రీస్ట్ కి బదులు యూజ్ చేసిన టర్మినాలజీ ఏంటి అంటే ఉద్గటర్. ఈ ప్రీస్ట్ టర్మినాలజీ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి 4 వేదాకి ప్రీస్ట్ లోని ఏమంటారు అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎంటైర్ సామవేద బుక్ లో మొత్తం 1810 మెలోడీస్ ఉంటాయి. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లైట్ గా టచ్ ఉన్న వాళ్ళకి ద్రుపద రాగా అనేది ఐడియా ఉంటుంది. ఈ ద్రుపద రాగా అనేది సామవేద బుక్ లో నుంచి తీసుకోబడింది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మ్యూజిక్. ఈ మ్యూజిక్ లోనే ఇది ఒక ఫామ్ అనమాట, ఒక రాగం ఇది. ఈ ద్రుపద రాగం సామవేదాల నుంచి తీసుకున్నారు. సామవేదాకి అటాచ్ అయి ఉన్న ఉపనిషత్ చండోగ్య ఉపనిషత్. అటాచ్ అయి ఉన్న బ్రాహ్మణస్ జైమినియ అండ్ చండోగ్య. చండోగ్య బ్రాహ్మణ ఉంటుంది, చండోగ్య ఉపనిషత్ కూడా ఉంటుంది. ఈ చండోగ్య ఉపనిషత్ ఇంకా బ్రాహ్మణ రెండు కూడా సామవేదాకి అటాచ్ అయి ఉన్న బుక్స్. ఎట్ ది సేమ్ టైం ది ఉపవేద దట్ ఈస్ అటాచ్డ్ టు సామవేద ఈస్ గంధర్వ వేద. గంధర్వ వేద అనే ఉపవేదాలో ఆర్ట్ ఫార్మ్స్ గురించి మాట్లాడతారు. మెయిన్ గా మ్యూజిక్, డాన్స్ లాంటి ఆర్ట్ ఫార్మ్స్ యొక్క బేసిస్ అనేది ఈ గంధర్వ వేద అనే బుక్ లో నుంచే తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఇన్ యోగా ఆల్సో యోగిక్ ఫామ్ లో కూడా మీరు అప్పుడప్పుడు వీడియోస్ చూసుంటారు. యోగాలో మ్యూజిక్ ని యూజ్ చేస్తూ ఉంటారు, మెడిటేటింగ్ మ్యూజిక్ అని. ఇలాంటివన్నీ కూడా ఈ గంధర్వ వేద అనే బుక్ లో నుంచి సోర్స్ తీసుకొని గంధర్వ వేదాలోనే మ్యూజిక్ ఎట్లా హ్యూమన్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్ని పర్టికులర్ బుక్ లో కనిపిస్తాయి అనమాట. బేస్డ్ ఆన్ దిస్ బుక్ ఓన్లీ, టేకింగ్ సోర్స్ ఫ్రమ్ దిస్ బుక్ ఓన్లీ, నాట్యశాస్త్ర బుక్ వాజ్ రిటర్న్. నాట్యశాస్త్ర ఆర్ట్ అండ్ కల్చర్ చదివేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇది. నాట్యశాస్త్ర అనే బుక్ భరతముని అనే పర్సన్ రాసింది. ఈ భరతముని రాసిన బుక్ నాట్యశాస్త్రాల నుంచే భరతనాట్యం అనే డాన్స్ డెవలప్ అయ్యింది. మెనీ పీపుల్ సే దట్ భరతనాట్యంకి భరతనాట్యం అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ బై భరతముని. భరతముని రచించిన బుక్ లో నుంచి డెవలప్ అయిన డాన్స్ కాబట్టి భరతనాట్యం అంటారు. దెర్ ఇస్ ఆల్సో అనదర్ కాన్సెప్ట్ హౌ దిస్ భరతనాట్యం నేమ్ హ్యాస్ కమ్. సమ్ సే దట్ భరతనాట్యం బా మీన్స్ భావం, రా మీన్స్ రాగం, టా మీన్స్ తాళం. భావం, రాగం, తాళం ఇట్లా మూడు కూడా సింక్ లో చేస్తారు కాబట్టి భరతనాట్యం అంటారు అని చెప్పి ఐడియాలజీ కూడా ఉంది. దెర్ ఆర్ దీస్ 2 కాన్సెప్ట్స్, బట్ వన్ ప్రిడామినెంట్ కాన్సెప్ట్ ఈస్ దట్ బికాస్ దిస్ పర్టికులర్ డాన్స్ ఫార్మ్ హ్యాస్ డెవలప్డ్ ఫ్రమ్ అ బుక్ రిటర్న్ బై భరతముని. భరతముని రాసిన బుక్ నుంచి వచ్చిన డాన్స్ కాబట్టి భరతనాట్యం అనే నేమ్ వచ్చింది. ఈ నాట్యశాస్త్ర అనే బుక్ కూడా గంధర్వ వేదాన్ని బేస్ చేసుకొని, గంధర్వ వేదాలో ఉన్న ఐడియాలజీస్ ని బేస్ చేసుకొని రాసిన ఒక ఇంపార్టెంట్ బుక్. Next Veda is Yajurveda. Yajurveda is again divided into 2 parts. First part is known as Shukla Yajurveda. దీన్నే వైట్ యజుర్వేద అని చెప్పి చూస్తాం మనం లిటరల్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు. సెకండ్ పార్ట్ ఈస్ కాల్డ్ as కృష్ణ యజుర్వేద ఆర్ బ్లాక్ యజుర్వేద. Priest in Yajurveda book is known as Adharvaya. And in this particular Yajurveda, procedure of rituals like Rajasuya and Vajapeya were written. ఈ రాజసూయ అంటే ఏంటి, వాజపేయ అనేవి ఏంటి అనేది మనం నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ లో చూస్తాం. కింగ్స్ చదివేటప్పుడు, కింగ్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు we will see the in detail explanation of this yagams. Right now you remember that Yajurveda is a book that mentions about rituals like Rajasuya and Vajapeya. The Brahmanas attached to Yajurveda are Shatapatha Brahmana.
ఇవి స్టాటిక్ పార్ట్ మాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఉపవేద అటాచ్డ్ టు యజుర్వేద ఈస్ ధనుర్వేద. ఇన్ దిస్ పర్టికులర్ ధనుర్వేద బుక్ దే స్పోక్ అబౌట్ ఆర్చరీ టెక్నిక్స్ అనేవి ఈ ధనుర్వేదలో, ధనుర్విద్యకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఈ పర్టికులర్ ఉపవేదలో ఉంటుంది. అట్లనే యజుర్వేదకి అటాచ్ అయిన ఉపనిషత్ జబల్ల ఉపనిషత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ జబల్ల ఉపనిషత్లో ఆశ్రమిక్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడారు. ఆశ్రమిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే డ్యూరింగ్ దిస్ వేదిక్ టైం పీరియడ్ హ్యూమన్ లైఫ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 ఆశ్రమ్స్. జనరల్ ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 100 years కాబట్టి ఈ 100 years ఆఫ్ టైం పీరియడ్ ని ఏం చేసిరు అంటే 4 ఆశ్రమ్స్ లాగా, 4 డివిజన్స్ లాగా డివైడ్ చేసిరు. ఆ డివిజన్స్ ఏంటి అంటే 0 to 25 years a human being should lead a బ్రహ్మచర్య లైఫ్ స్టైల్. బ్రహ్మచర్య అంటే ఏంటి అంటే ఫ్యామిలీ లైఫ్ ఇలాంటివి స్టార్ట్ చేయకుండా ప్యూర్గా నాలెడ్జ్ గెయినింగ్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. లైఫ్లో ఫస్ట్ 25 years ఆల్ పాసిబుల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎంత పాసిబుల్ అయితే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి 0 to 25 years. సెకండ్ ఆశ్రమ్ ఈస్ ఫ్రమ్ 25 to 50 years. దిస్ పర్టికులర్ ఆశ్రమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ గృహస్థ. ఆశ్రమ్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు చేసిన డివిజన్స్, హ్యూమన్ లైఫ్ ని 4 డివిజన్స్ చేసి ఆశ్రమ్ అన్నారు. ఫస్ట్ 0 to 25, జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ బ్రహ్మచర్య. 25 to 50 ఈజ్ గృహస్థ. గృహస్థ అంటే మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఎమోషనల్ గా ఫ్యామిలీని లీడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా 25 to 50 years టైం పీరియడ్ లో చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈస్ ఫ్రమ్ 50 years to 75 years. దిస్ పర్టికులర్ ఆశ్రమ్ ఈజ్ నోన్ యాజ్ వనప్రస్థ. యాజ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్, వనప్రస్థ అంటే ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ లేకపోతే లగ్జరీస్ కానీ మనం ఏవైతే లైఫ్ లో అన్ని అటాచ్ చేసుకొని మనం బౌండ్ అయిపోయి ఉంటామో వాటన్నిటి నుంచి డిటాచ్ అయ్యి అడవిల్లోకి వెళ్ళమని, వనంలోకి వెళ్ళమని వనప్రస్థ అన్నారు. దెన్ ఫ్రమ్ 75 years to 100 years వీ షుడ్ స్పెండ్ లైఫ్ యాజ్ అ సన్యాస. అంటే అల్టిమేట్ ఎన్లైటైన్మెంట్, మోక్షం కోసం దేవుడిని ప్రార్థిస్తూ బతకాలి అని చెప్పి ఇట్లా హ్యూమన్ లైఫ్ ని మొత్తం 4 parts గా డివైడ్ చేసి ఉన్నారు. ఈ డివిజన్ అనేది ఏ బుక్ లో కనిపిస్తుంది అంటే జబల్ల ఉపనిషద్ అనే బుక్ లో కనిపిస్తుంది. దిస్ పర్టికులర్ జబల్ల ఉపనిషద్ ఈజ్ అన్ అటాచ్డ్ బుక్ ఆఫ్ యజుర్వేద. నౌ వి విల్ సీ అబౌట్ ది లాస్ట్ వేద, దట్ ఈస్ అథర్వ వేద. అథర్వ వేద బుక్ లో స్పెల్స్ ఇంకా మ్యాజికల్ ఫార్ములాస్ మెన్షన్ చేసి ఉన్నాయి. అంటే నథింగ్ బట్ బ్లాక్ మ్యాజిక్ లాంటి కాన్సెప్ట్స్ కూడా అథర్వ వేద బుక్ లో మనకు కనిపిస్తాయి. అథర్వ వేద బుక్ లో ప్రీస్ట్ కి బదులు యూజ్ చేసిన వర్డ్ ఏంటి అంటే బ్రహ్మన్ అనే వర్డ్. అండ్ ఇట్ ఈస్ సెట్ దట్ ఇండియన్ మెడిసిన్ హ్యాస్ బీన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ అథర్వ వేద. అంటే మెడిసిన్ కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అథర్వ వేద బుక్ లో మెన్షన్ చేసి ఉన్నాయి. హియర్ వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. హియర్ దే ఆర్ సేయింగ్ ది ఒరిజిన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. బట్ ఆయుర్వేద యాజ్ అన్ ఉపవేద ఈజ్ అటాచ్డ్ టు రిగ్వేద. మార్కెట్ లో కొన్ని రిఫరెన్స్ బుక్స్ లో వి విల్ సీ దట్ ఆయుర్వేద ఈజ్ అన్ ఉపవేద అటాచ్డ్ టు అథర్వ వేద. బట్ ది కరెక్ట్ వన్ ఈస్ ఆయుర్వేద ఈజ్ అన్ ఉపవేద దట్ ఈస్ అటాచ్డ్ టు రిగ్వేద. ఆయుర్వేద అనేది మెడికల్ సైన్సెస్ గురించి మాట్లాడిన బుక్కే, కానీ అది డైరెక్ట్ అథర్వ వేదకి అటాచ్ అయిన ఉపవేద కాదు. అథర్వ వేదాలో కూడా ఇండియన్ మెడిసిన్ గురించి మాట్లాడారు. అండ్ another concept, that is the Gotra concept, was discussed in Atharva Veda. Gotra అంటే ఏంటి అంటే ఒకప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఏన్షియంట్ టైం పీరియడ్ లో చిన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 1 cow 2 cows ఇట్లా 1-2 animals ఉన్నప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళందరూ కామన్ గా ఒక కౌ షెడ్ ని కట్టుకున్నారు అనమాట. దాన్నే కొటం ఆర్ గోత్రం అని చెప్పి అన్నారు. ఈ గోత్ర అంటే ప్లేస్ వేర్ కౌస్ యూస్ టు లివ్. ఆ గోత్రాలకి పేర్లు పెట్టుకున్నారు అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 10 members, ఒక్కొక్కరికి 2 ఆవులు ఉన్నాయనుకోండి. అట్లా ఓవరాల్ ఒక 20 cows అన్ని ఒకటే కుటుంబంలో ఉండడం స్టార్ట్ అయింది. పీపుల్ వర్ సో మచ్ అటాచ్డ్ టు దర్ యానిమల్స్ దట్ దే ఫెల్ట్ దట్ దిస్ 10 members ఈజ్ లైక్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ లాగా కౌస్ అన్ని కలిసి ఉంటున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ సొసైటీ బాగా అట్రాక్ట్ అయ్యి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందో then they felt that the children of this same Gotra people are like brothers and sisters. అందరి కౌస్ కలిసే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్పి ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అందుకని దే స్టార్టెడ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ది సేమ్ గోత్రా మ్యారేజెస్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. సేమ్ గోత్రాలో పెళ్లి చేసుకోకూడదు అనే కాన్సెప్ట్ అట్లా డెవలప్ అయిన కాన్సెప్ట్ అనమాట. ఈ గోత్రా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అథర్వ వేద బుక్ లో మనకు ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఈవెన్ టుడే మనం జనరల్ గా అరేంజ్డ్ మ్యారేజెస్ లో చూస్తే గోత్ర అనేది ఫస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. గోత్ర కాన్సెప్ట్ ఈజ్ ఈవెన్ టుడే రిలవెంట్. ప్రజెంట్ అసలు కౌస్ లేవు, కౌషత్స్ లేవు, కానీ మనం గోత్ర కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఈ గోత్ర కాన్సెప్ట్ అనేది అథర్వ వేద బుక్ లో మెన్షన్ చేసి ఉంది. దెర్ ఇస్ అ మెన్షన్ అబౌట్ సభ అండ్ సమితి.
సభ అండ్ సమితి అనేవి ఒరిజినల్ గా ప్రజాపతి యొక్క ట్విన్ డాటర్స్ నేమ్. ఈ ప్రజాపతి అంటే ఏంటి అంటే ది అల్టిమేట్ పర్సన్ ఆఫ్ కామన్ పీపుల్, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మ. ఈ ప్రజాపతికి ఇద్దరు ట్విన్ డాటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లే సభ ఇంకా సమితి. అయితే వీళ్ళ పేర్ల పైన సొసైటీలో అసెంబ్లీస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసారు, అంటే మీటింగ్స్ పెట్టుకోవడానికి సభ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఈవెన్ టుడే సభ అంటే లోక్సభ, రాజ్యసభ, సభ అంటే ఒక పెద్ద సైజ్ మీటింగ్ అనమాట. సభా సమితి అనేవి యాక్చువల్ గా ప్రజాపతి యొక్క ట్విన్ డాటర్ నేమ్స్. దీస్ టూ వర్ మెన్షన్డ్ ఇన్ అథర్వ వేద. అండ్ బ్రాహ్మణ అటాచ్డ్ టు అథర్వ వేద ఈజ్ గోపత బ్రాహ్మణ. అట్లాగే ఉపనిషత్ దట్ ఈస్ అటాచ్డ్ టు అథర్వ వేద ఈజ్ ముండక ఉపనిషత్. ఇన్ దిస్ ముండక ఉపనిషత్ ఓన్లీ ది మోటో దట్ ఈస్ సత్యమేవ జయతే వాస్ టేకెన్. సత్యమేవ జయతే అనేది మనకి ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎంబ్లం దగ్గర బాటమ్ లైన్ లో కనిపిస్తుంది. సత్యమేవ జయతే అంటే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే ట్రూత్ అలోన్ ట్రిమ్స్. ట్రూత్, నిజాయితీ, నిజం ఎప్పుడైనా విన్ అవుతుంది అని చెప్పి మీనింగ్ అనమాట. ఈ సత్యమేవ జయతే అనే లైన్ ముండక ఉపనిషత్ నుంచి తీసుకోవడం జరిగింది. ముండక ఉపనిషత్ అథర్వ వేదకి అటాచ్ అయి ఉన్న ఉపనిషత్. ద ఉపవేద దట్ ఈస్ అటాచ్డ్ టు దిస్ పర్టికులర్ వేద ఈస్ శిల్ప వేద. శిల్ప వేద అంటే ఏంటంటే ఒక శిల్పం, ఒక స్కల్ప్చర్ ని చెక్కడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఈ పర్టికులర్ ఉపవేదాలో మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పెయింటింగే వేస్తున్నాం అనుకోండి, ఒక మనిషిని ఒక కాకిని మనం ఒక పెయింటింగ్ లో డెపిక్ట్ చేయాలి. ఒకవేళ మనిషిని కాకిని సేమ్ సైజ్ లో వేస్తే విల్ ఇట్ డిపిక్ట్ ది ఒరిజినల్ ఎమోషన్? అది మనకు యాక్చువల్గా అర్థమవుతుందా మనం వేసిన బర్డ్ కాకి అని చెప్పి? అది అర్థం అవ్వదు. ఎందుకంటే మనం ప్రపోర్షనేట్ గా డిక్రీజ్ చేయాలి. 5 feet ఉన్న మనిషిని ఎంతైతే డిక్రీజ్ చేసినామో ఆ క్రోని కూడా మనం అంతే డిక్రీజ్ చేయాలి. అప్పుడే ఆ పిక్చర్ లో ఉన్న మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అట్లాంటి బేసిక్ నాలెడ్జే ఈ శిల్పవేద లాంటి బుక్స్ లో కనిపిస్తుంది అనమాట. మనం ఒక స్కల్ప్చర్ చెక్కుతున్నప్పుడు కూడా అందులో ఎమోషన్ మనకి డిపిక్ట్ అవ్వాలి అంటే ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ వేద అంగాస్. ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఆర్ వేదాంతాస్. వేద అంతాకి వేద అంగాకి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి మనం ఫస్ట్ పార్ట్ లో చూసినాం. వేద అంతా అంటే ఏంటంటే వేదాల్లో ఎండింగ్ ఫామ్ లో వచ్చినాయి, అంటే వేదాస్ లో ఉన్న ఫామ్ అంతా చిన్న జిస్ట్ లాగా వస్తే దాన్ని వేద అంతా అన్నాం. వేద అంగా అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద లిమ్స్ టు అండర్స్టాండ్ వేదాస్. లిమ్స్ అంటే ఒక మనిషికి అవయవాలు లాంటివి. వేదాస్ మనకు అర్థం కావాలి అంటే మనకి ఖచ్చితంగా ఉండాల్సిన నాలెడ్జ్ ఉండే బుక్స్ ని వేద అంగాస్ అన్నాం. లిమ్స్ ఆఫ్ వేదాస్ అని చెప్పి అన్నాం. దీస్ బుక్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూత్రాస్, అంటే ఫార్ములాస్ లాగా, గైడింగ్ లైన్స్ లాగా, ఇన్స్ట్రక్షన్స్ లాగా రాయబడడం జరిగింది. దెర్ ఆర్ 6 such సూత్రాస్. ది ఫస్ట్ వన్ ఈజ్ శిక్ష. శిక్ష అంటే ఏంటి అంటే ఫనెటిక్స్ ఉంటాయి, అంటే సంస్కృత్ లాంగ్వేజ్ లో ఒక పదంని ఎట్లా పలకాలి, ఫనెటిక్ నాలెడ్జ్ అనేది ఈ శిక్ష అనే సూత్రాలు ఉంటాయి అన్నమాట. సెకండ్ వన్ ఈజ్ కల్ప. కల్ప ఈజ్ నథింగ్ బట్ రిచువలిస్టిక్ సైన్స్. అంటే ఒక రిచువల్ జరగాలి అంటే, ఒక యాగం జరగాలి అంటే ఉండాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఏంటి, ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఒక రిచువల్ని ఎట్లా చేయాలి, ఆ రిచువల్ బిహైండ్ సైన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా కల్ప అనే వేదాంగాలో ఉంటుంది. నెక్స్ట్ జ్యోతిష. జ్యోతిష అన్న సేమే. జ్యోతిషాలో ఆస్ట్రాలజీ గురించి మాట్లాడారు. నెక్స్ట్ వ్యాకరణ్. ఇన్ వ్యాకరణ్ దే స్పోక్ అబౌట్ గ్రామర్. ఈ గ్రామర్, ఫొనెటిక్స్ ఇవన్నీ కూడా సంస్కృత్ లాంగ్వేజ్ కి సంబంధించినవి, ఎందుకంటే వేదాస్ సంస్కృత్ లో వచ్చినాయి కాబట్టి. వ్యాకరణ్ అంటే సంస్కృత్ గ్రామర్. వితౌట్ హ్యావింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ మనకు ఒక లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ మనకి ఇంగ్లీష్ లో గ్రామర్ తెలియకపోతే గోయింగ్ కి, వెంట్ కి ఇలాంటి వాటికి చిన్న చిన్న డిఫరెన్సెస్, టెన్స్ అనేది మారిపోతుంది అనమాట. అలాంటి అన్ని మనకు కాంటెక్స్ట్ అర్థం కావాలి అంటే వీ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ గ్రామర్. అట్లా సంస్కృత్ గ్రామర్ తో వచ్చిన బుక్ ని వ్యాకరణ్ అన్నారు. ఈవెన్ టుడే వి యూజ్ ది వర్డ్ వ్యాకరణ్. నెక్స్ట్ నిరుక్త. నిరుక్త అంటే ఏంటి అంటే ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ వర్డ్ ఎట్లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ అనే వర్డ్ తీసుకోండి ఇంగ్లీష్ లో. బ్రదర్ అనే వర్డ్ ఎట్లా వచ్చింది, భ్రాతః అనే వర్డ్ నుంచి వచ్చింది. అట్లా ఒక వర్డ్ యొక్క హిస్టరీని చెప్పేదాన్నే ఎటిమాలజీ అని చెప్పి అంటారు. నెక్స్ట్ చంద. చంద మీన్స్ మెట్రిక్స్. మెట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ మెజర్మెంట్స్, వెయిట్స్ కానీ, డిస్టెన్సెస్ కానీ, మెజర్మెంట్స్ రిలేటెడ్, క్వాంటిటీస్ రిలేటెడ్ దాన్ని చంద, దట్ ఈస్ మెట్రిక్స్ అని చెప్పి అన్నారు. దీస్ ఆర్ ద 6 వేదాంగాస్. ఈ 6 లో మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడే ఒక పర్టికులర్ వేదాన్ని తీసుకొని చదివితే మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వి విల్ సీ అబౌట్ వేదిక్ సివిలైజేషన్ టైం పీరియడ్. ఇప్పటి వరకు మనం లిటరేచర్ చూసాం, వేదిక్ లిటరేచర్ ని చూసాం. వేదిక్ ఏజ్ టైం పీరియడ్ లో రాయబడ్డ బుక్స్ ఏంటి, ఆ బుక్స్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ ని చూసినాం. నౌ వి విల్ సీ అబౌట్ పీపుల్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు మెయిన్ గా ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ఇలాంటి పార్ట్ ని చూద్దాం. వేదిక్ సివిలైజేషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts, అర్లీ వేదిక్ ఏజ్ అండ్ లేటర్ వేదిక్ ఏజ్.
అర్లీ వేదిక్ ఏజ్ ని రిగ్వేదిక్ ఫేజ్ అని చెప్పి అంటాం. ఎందుకు రిగ్వేదిక్ ఫేజ్ అంటున్నాము అంటే డ్యూరింగ్ అర్లీ వేదిక్ ఏజ్ టైం పీరియడ్ ఓన్లీ రిగ్వేద వాజ్ రిటర్న్. ఇది ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు అంటే 1500 BC నుంచి 1000 BC వరకు. డ్యూరింగ్ దిస్ అర్లీ వేదిక్ టైం పీరియడ్ పీపుల్ లివ్డ్ ఇన్ సప్త సింధు రీజియన్. సప్త అంటే 7, సింధు అంటే సింధు రివర్ దగ్గర 7, సింధు రివర్ కున్న 7 ట్రిబ్యూటరీస్ రీజియన్ లో ఉన్న టైం పీరియడ్ ని మనం అర్లీ వేదిక్ టైం పీరియడ్ అంటున్నాం. ఇన్ ద మ్యాప్ యూ కెన్ సీ దిస్ రివర్స్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ రీజియన్. దీన్నే సప్త సింధు రీజియన్ అని చెప్పి అంటున్నాం. ఆ 7 రివర్స్ ఏంటి అంటే సింధు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండస్ రివర్, విపాష్ నథింగ్ బట్ బ్యాస్ రివర్, వితస్తా నథింగ్ బట్ జీలం రివర్. ఇవి రిగ్వేదిక్ నేమ్స్, ప్రజెంట్ డే రివర్ నేమ్స్ కి రిగ్వేద బుక్ లో యూజ్ చేసిన నేమ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ కి ఈ నేమ్స్ ఇంపార్టెంట్. ఇండస్ యొక్క రిగ్వేదిక్ నేమ్ ఏంటి అంటే సింధు, బియాస్ యొక్క రిగ్వేదిక్ నేమ్ ఏంటి అంటే విపాష్, జీలం యొక్క రిగ్వేదిక్ నేమ్ ఏంటి అంటే వితస్తా. ఇట్లా రిగ్వేదిక్ నేమ్స్ అనేవి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. నెక్స్ట్ రావి రివర్ రిగ్వేదిక్ నేమ్ పరూషిని ఆర్ పురుషిని. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా మనం చూసాం. చీనాబ్ రివర్ యొక్క రిగ్వేదిక్ నేమ్ అసిక్ని, సట్లజ్ రివర్ యొక్క రిగ్వేదిక్ నేమ్ శుతూద్రి అండ్ సరస్వతి. ప్రజెంట్ డే వి కాంట్ ఫైండ్ సరస్వతి రివర్. ఇట్ ఈస్ సెడ్ దట్ ఈ సరస్వతి రివర్ కూడా డైరెక్షన్ చేంజ్ అవుతూ ఇండస్ రివర్ లో కలిసిపోయింది అని చెప్పి మనం నమ్ముతున్నాం. నెక్స్ట్ లేటర్ వేదిక్ టైం పీరియడ్. లేటర్ వేదిక్ టైం పీరియడ్ నే పెయింటెడ్ గ్రేవేర్ ఫేజ్ అని చెప్పి అంటాం. డ్యూరింగ్ దిస్ లేటర్ వేదిక్ టైం పీరియడ్ పాటరీ అనేది పెయింటెడ్ అండ్ గ్రే కలర్ లో వచ్చినాయి, అందుకని దీన్ని పెయింటెడ్ గ్రేవేర్ ఫేజ్ అని చెప్పి అంటాం. దిస్ వాజ్ ఫ్రమ్ 1000 BC to 600 BC. డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైం ఆర్యన్స్ మూవ్డ్ ఈస్టర్న్ వర్డ్స్ అండ్ ఆక్యుపైడ్ రీజియన్స్ లైక్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ యూపీ అండ్ బీహార్. మ్యాప్ లో చూస్తే ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. అర్లీ వేదిక్ టైం పీరియడ్ లో ఈ రీజియన్ లో ఉన్నారు, దట్ ఈస్ సప్త సింధు రీజియన్. అండ్ ఆర్యన్స్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇట్లా మూవ్ అయ్యి ఏ రీజియన్స్ ని ఆక్యుపై చేసారు అంటే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ యూపీ అండ్ బీహార్ స్టేట్స్. అంటే ఇండియాలో ఈస్టర్న్ సైడ్, నార్త్ ఈస్టర్న్ సైడ్, అట్లా కంప్లీట్ నార్త్ ఈస్ట్ కాదు, ఇట్లా ఈస్టర్న్ సైడ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సామవేద, యజుర్వేద అండ్ అథర్వ వేద, ఋగ్వేద కాకుండా మిగతా 3 వేదాస్ కూడా ఈ లేటర్ వేదిక్ టైం పీరియడ్ లో రాయబడ్డాయి. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లెక్చర్ we will see the difference between the lifestyle in early Vedic and later Vedic. ఇట్లా టేబుల్ ఫామ్ లో అర్లీ వేదిక్ లో పొలిటికల్ స్ట్రక్చర్ ఎట్లుంది, లేటర్ వేదిక్ లో పొలిటికల్ స్ట్రక్చర్ ఎట్లుంది, అర్లీ వేదిక్ లో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎట్లుంది, లేటర్ వేదిక్ లో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఇట్లా కంపారిజన్ లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.